మంజునాథ్ గారు వీకెండ్ హోమ్స్ ఎలా ఉంటుంది? అందులో ఏమేమి ఉంటాయి? ఇవన్నీ గూడా చూపించారు గదా! అయితే అవును. మరి చలికాలము వీకెండ్ హోమ్స్‌కొచ్చినప్పుడు కొంచెం ఫైర్ గూడా ఉంటే బావుండి అన్న లేదు ఫీలింగ్ అది ఉంటుంది కూడా గదా! ఒక కార్నర్‌లో ఆ! రెడీ చేసాం మేడం. లైక్ క్యాంప్ ఫైర్ ఇక్కడ హ్మ్. పూల్ గానీ అండ్ పార్టీ ఏరియా గానీ అండ్ దిస్ లైక్ చిన్న గార్డెన్ ఏరియాస్‌లో కూడా హ్మ్. ఈవినింగ్ ఆఫ్టర్ టెంపరేచర్స్ అట్లా కూల్ ఉన్నప్పుడు దే కెన్ జస్ట్ హ్యావ్ దట్ క్యాంప్ ఫైర్ ఏరియాస్. ఓకే. సో, క్యాంప్ ఫైర్‌కి కూడా డిజైన్ చేశారనమాట. అంటే మొత్తం గచ్చే ఉంది. దాని వరకు మటికి సెపరేట్‌గా మేడం పెట్టారనమాట. సెపరేట్ మేడం. మీకు ఓకే. సౌత్ ఈస్ట్‌లో ఉంది అది కూడా. అలాగే అసలు మీరు అంటే ఇట్లా ఫార్మ్ హౌస్‌లు గాని, వుడ్ హౌసెస్ కానీ, లేదంటే ఎలా అడిగితే అలా ఇందాక మీరు మూవబుల్ హౌస్ కూడా చూపించారు. అసలు ఇలాంటియన్నీ కట్టాలి. అసలు ఈ ఫీల్డ్‌లోకి రావాలని ఎందుకు అనిపించిందండి? నాకు లైక్ నేను ఎంటెక్ ఇంజినియర్ బేసికల్లీ. హ్మ్. ఏదైనా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి, ఏదైనా నాకంటూ సొంతంగా ఏదైనా కంపెనీ పెట్టాలి, ఐ వాంట్ ఎంప్లాయ్ ఫ్యూ పీపుల్ అనే హ్మ్. కాన్సెప్ట్‌లోనే నేను వచ్చింది దీంట్లో. ఓకే. అండ్ అదే విధంగా నేను ట్రై చేస్తుంటే దిస్ హ్మ్. ఫార్మ్ హౌస్ కాన్సెప్ట్ కానీ ఇట్లా అవుట్ గోయింగ్ అండ్ నాకు నేచర్ అంటే బై బర్త్ ఇట్స్ వెరీ మచ్ ఐ లైక్ హ్మ్. ఇన్ మై రూట్స్ యాక్చువల్గా. ఓకే. సో ట్రావెల్ చేయడము, డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళడము, అక్కడ కట్టడము, అక్కడ ఒక 1 మంత్ 2 మంత్స్ స్టే చేయడము, హ్మ్. లైక్ అవగాబౌండ్ లాగా ట్రావెల్ చేస్తూ కట్టేలాగా నాకు హ్మ్. ఇష్టం. సో హ్మ్. అందుకే ఈ ప్రొఫెషన్ అయితే నాకు బాగుంటుంది అని చెప్పి, సో నేను దీంట్లోనే ఉంటున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ మై ప్రొఫెషన్ బేసికలీ. ఓకే. సో నా లైఫ్తో పాటు ఐ కెన్ బిల్డ్ లాట్ ఆఫ్ హౌసెస్ పీపుల్ హూ వాంటెడ్ టు ఎంజాయ్ దట్ నేచర్ హోమ్స్ కానీ హ్మ్. నేచర్లో దగ్గరగా ఉండాలనుకుంటున్న వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ వెళ్తున్నా. దట్ ఈస్ వేర్ ఐ ఫీల్ హ్యాపీ ఎవ్రీడే. అంటే జనరల్‌గా ఇలాంటి హౌసెస్ ఏంటి అంటే ఫారిన్ కంట్రీస్‌లో చూస్తాము. లేదు అంటే మనం ఏదైనా ట్రిప్స్‌కెళ్ళాం. లైక్ కేరళ కావచ్చు, అవును. అండమాన్ కావచ్చు. ఇలాంటి ట్రిప్స్‌కెళ్ళినప్పుడు అక్కడ బీచెస్లో చూస్తాం ఎక్కువ ఎక్కువగా. ఉంటాయి మేడం వుడెన్ హ్మ్. హౌసెస్ అనేది, మీకు గోవా కానీ అట్లా. హ్మ్. ఇప్పుడు చీరాల కూడా ఇస్ వెరీ బెస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. మీకు హ్మ్. బాపట్ల, చీరాల టూరిజం ఓకే. అనేది బాగా వెళ్తుంది. హ్మ్. అండ్ ప్రీవియస్ మేము ఒక లాంగ్ బ్యాక్ 2018లో కూడా మారేడుమల్లి, రాజమండ్రి సైడ్ కూడా ది వుడ్స్ అన్ని కట్టినాము. హ్మ్. అండ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేసాం మేడం. ఇది ప్రజెంట్ లొకేషన్ వాట్ మీరు ఇప్పుడు చూపించాము హౌస్. హ్మ్. దిస్ ఇస్ ఇన్ జైరాబాద్ యాక్చువల్గా. హ్మ్. దీంట్లో ఇంకోటి కూడా చేసుకోవచ్చు మేడం. హౌస్ ఒక ప్లాట్ ఉంది కాబట్టి హ్మ్. ఫ్రూట్ బేరింగ్ అన్ని ప్లాంటేషన్ పెట్టుకొని ఒక హౌస్ పెట్టుకొని హ్మ్. సాటర్డే సండే వచ్చి వాళ్ళు అగ్రికల్చర్ రూట్స్ ఉంటాయి చాలా మందికి. హ్మ్. హ్మ్. అండ్ కొందరికి వాళ్ళ నాన్న అమ్మమ్మ వారి పొలంలో ఉంటాయి, కొందరికి ఉండవు. కొందరు వాళ్ళు అర్న్ చేసుకున్నప్పుడు కొద్ది కొద్ది అమౌంట్ సేవ్ చేసుకొని చిన్న ఫామ్ ల్యాండ్ లాగా కొనుక్కొని వాళ్ళకి నచ్చిన చెట్లన్నీ వాళ్ళు దాంట్లో వేసుకొని కల్టివేషన్ చేస్తూ హ్మ్. దే ఎంజాయ్ దట్ ఫార్మింగ్ లైఫ్. ఇప్పుడు దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫైండింగ్ పీస్ ఇన్ దట్ ఆల్సో. హ్మ్. వాళ్ళకు కూడా ఆ పీస్ఫుల్నెస్ దాంట్లో కొంతమందికి దొరుకుతుంది. సో అవును. పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ థాట్స్ ఇప్పుడున్న వాళ్ళకి. ఓకే. సో అట్లా మేడం. సో దట్స్ వేర్ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ కానీ ఫార్మ్ హౌసెస్ కానీ ఎవ్రీబడి ఆ ట్రెండ్ అనేది నౌ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ అట్లా. ఓకే.